బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల సంఘం తనకిచ్చిన నోటీసుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. వివరణ లేఖను రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాష్కు టీఆర్ఎస్ నాయకులు అందించారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కలిసి వివరణ పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ విహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో కేసీఆర్ తన వివరణను టీఆర్ఎస్ నాయకుల ద్వారా అందజేశారు. నాటుకోడి హిందువులకు ఇచ్చిందంటే అది మత కల్మషాలకు కానీ విరోధాలకు కానీ దారితీస్తారని శుద్ధ తప్పు. ఎందుకంటే ఈయన అందరికీ తెలుసు, ఈయన ఆచరిస్తాడు, గౌరవిస్తాడు, అటువంటి హిందువులు రక్తాన్ని తిప్పుతారంటే నమ్మరు. అయినా వాళ్ళు ఏదో రాసి ఏ వాడుకు ఆ వాడు మీనింగ్ తీయాలంటే డిఫరెన్స్ వస్తుంది. ఏ కాంటెస్ట్లో మాట్లాడింది, ఎందుకు మాట్లాడిందంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మాట్లాడితే ఎక్కడికక్కడికి తుంప చేసి మాట్లాడి అందరికీ తప్పు అనే భావం వస్తుంది. కాబట్టి అది తప్పు అని